హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. లావణ్య మస్తాన్ సాయిని ఇరికించిందా, లేకపోతే మస్తాన్ సాయి నిజంగానే డ్రగ్ పెడ్లరా? శేఖర్ భాష వేసిన స్కెచ్ ఏంటి? ఆ స్కెచ్కి మస్తాన్ సాయి ఎలా బలయ్యాడు? అసలు వీళ్ళల్లో ఎవరు వాస్తవం, ఎవరు అబద్ధం? ఎవరు స్కెచ్ పారి మస్తాన్ సాయి ఈ విధంగా బుక్ అయ్యాడు? అసలు ఇందులో ఉన్న నిజాలేంటో లెక్క తేలుద్దాం. సో మస్తాన్ సాయిని నిన్న గుంటూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఆ అరెస్ట్ వెనుక ఏమేమి విషయాలు ఉన్నాయనేది మనం చూద్దాం. మస్తాన్ సాయి ముఖ్యంగా ఈ లావణ్యకు సంబంధించిన ఏదైతే కేసు ఉందో, లావణ్య రాజ్ తరుణ్ మధ్య, అతను కూడా ఒక కీలకమైన వ్యక్తిగా ఉండి ఈ కేసులో అతని మీద అనేక విషయాల ఆరోపణలు కావచ్చు, అలాగే కొన్ని వాస్తవాలు కావచ్చు బయటకు వచ్చాయి. లావణ్యతోటి మస్తాన్ సాయికి ఒక ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టే నేను లావణ్యకు దూరంగా ఉన్నాను అని చెప్పేసి రాజ్ తరుణ్ కూడా చెప్పడం జరిగింది. సో మరి వీళ్ళ మధ్య ఏ అనుబంధం లేదు, ఏ ఎఫ్ఐఆర్ లేదు అని చెప్పేసి లావణ్య మాత్రం చెప్తూ వచ్చింది ఇంతకాలం. అయితే ఉన్నట్టుండి ఆ సినారియో మొత్తం మారిపోయిందనమాట. ఒక్కొక్కరుగా వెలుగులోకి వచ్చి వాళ్ళ విషయాలన్నీ పంచుకుంటూ ఉండేసరికి మొత్తం సినారియో మారిపోయింది. ఈ మధ్యలో వాళ్ళిద్దరి కాల్ రికార్డ్ కూడా ఒకటి రిలీజ్ అయింది. ఆ కాల్ రికార్డులో క్లియర్గా లావణ్య మస్తాన్ సాయి మధ్య ఒక ఇంటిమసీ ఏదైతే ఉందో, ఆ ఫ్రెండ్షిప్ కావచ్చు, అది ఫ్రెండ్షిప్ను మించి బియాండ్ ది ఫ్రెండ్షిప్ అన్నట్లుగా అది కనపడింది. సో ఇలాంటి సినారియోలో ఏం జరిగిందనేది అందరికీ కొంత క్లారిటీ కూడా వచ్చింది. సో లావణ్య మీద అతనికి ఒక ఇంటిమసీ ఫీలింగ్ ఉన్నట్టుగా, అలాగే లావణ్య కూడా నువ్వు నాకు ఉండాలి, కావాలి అన్నట్లుగా ఇట్లాంటి కొన్ని వ్యాఖ్యలు అయితే ఆ ఆడియోలో రికార్డ్ అవ్వడం, ఇవన్నీ బయటకు రావడం జరిగింది. సో దీన్ని బట్టి ఒక క్లారిటీ అయితే వచ్చింది. అలాగే మస్తాన్ సాయి మీద గతంలోనే లావణ్య గుంటూరులో ఒక కేసు పెట్టడం కూడా జరిగింది. గతంలో మనం ఆ కేసు గురించి మాట్లాడినప్పుడు ఆ ప్రస్తావన కూడా తీసుకొచ్చాం. అయితే దీనికి వీటన్నిటికీ ఒక లింక్ ఉందన్నమాట. ఆ కేసు విషయంలో ఒక వీడియో అనేది కారణమైంది. ఆ వీడియో ఏంటి అనేది కూడా మనం చర్చిద్దాం. ఈ లావణ్య ఎప్పుడైతే మస్తాన్ సాయి తోటి నాకు ఎఫ్ఐఆర్ లేదు, నేను అతను పెద్ద సంబంధం లేదు అని చెప్తూ వచ్చారో, ఆ తర్వాత మస్తాన్ సాయి మాత్రం ఇందులో ఇన్వాల్వ్ అవ్వకుండా దూరంగా ఉన్నాడు, ఎవరికి కలపలేదు, ఏ మీడియా ఛానల్కి కూడా అతను ముందుకు రాలేదు. ఎందుకు రాలేదు, అతను ఎందుకు బయటకు వచ్చి క్లారిటీ ఇవ్వట్లేదు, కేవలం ఫోన్ కాల్ రికార్డ్స్ మాత్రమే ఎందుకు రిలీజ్ అవుతున్నాయన్న ప్రశ్న అయితే వచ్చింది. ఈ టైంలో ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత వచ్చిన నిజాలు ఏంటంటే, ఈ మస్తాన్ సాయి గతం నుంచి కూడా డ్రగ్ పెడ్లర్గా ఉన్నాడు. సో ఇతను అలా డ్రగ్స్ సప్లై చేస్తూ ఈ విధంగా చేస్తున్న టైంలోనే పోలీసులు అతని మీద దృష్టి పెట్టారు. గతంలో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసు ఏదైతే ఉందో, ఆ కేసులో కూడా ఇతను నిందితుడిగా ఉన్నాడు. ఇతను జైలుకి వెళ్ళాడు, తర్వాత బెయిల్ తోటి బయటికి వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ ఇదే పద్ధతిలోకి వెళ్ళిపోయాడు. సో ఆ విధంగా మళ్ళీ సప్లై చేయడము ఈ విధంగా చేస్తున్న టైంలో గత జూన్ నెల 3వ తారీఖున విజయవాడ రైల్వే స్టేషన్లో ఇట్లా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తుండగా అతన్ని పోలీసులు పట్టుకోవాలని ప్రయత్నించారు. కానీ వాళ్ళ కళ్ళు గప్పి అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. అలా వెళ్ళిపోయిన మస్తాన్ సాయి ఇక ఎవరికీ కనపడలేదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. సో ఇలాంటి టైంలో అతను ఒక దర్గాలో తలదాచుకున్నాడు అన్న వార్త అయితే వచ్చింది. సో దర్గాలో ఉన్నాడు అని చెప్పి పోలీసులు కూడా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ మరి ఎలా తెలిసిందో కానీ చాలా రోజుల తరువాత, దాదాపు నెలన్నర 2 నెలల తర్వాత ఇప్పుడు మస్తాన్ సాయి ఆచూకీని కనుక్కొని పట్టుకోగలిగారు. దీని వెనుక ఈవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలు, లావణ్య ఇచ్చిన ఇంటర్వ్యూలు కొంత కారణమైతే, దాంతోపాటు శేఖర్ భాష వీళ్ళని మొదటి నుంచి కూడా వీళ్ళు డ్రగ్స్ పెడ్లర్స్, వీళ్ళు డ్రగ్ ఎడిక్ట్స్, వీళ్ళు అమాయకమైన వాళ్ళను ఇట్లా ట్రాప్ చేసి డ్రగ్స్ అలవాటు చేస్తారు అని మీడియాలో ఏదైతే చెబుతూ వచ్చాడో అదంతా దాదాపు నిజమే అని ఇప్పుడు తేలిపోయింది. అయితే ఇందులో ఇంకా లావణ్య విషయం కన్ఫర్మ్ కాలేదు. అంటే ఆవిడ డ్రగ్స్ ఎడిక్టా, డ్రగ్స్ తీసుకుంటుందా లేదా అనేది కన్ఫర్మ్ కాలేదు. కానీ వీళ్ళ ఫ్రెండ్షిప్లోనే ఈ మస్తాన్ సాయి కావచ్చు, వీళ్ళ ఇద్దరికి కామన్ ఫ్రెండ్గా ఉన్న ప్రీతి అనే మరో వ్యక్తి కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడేదాన్ని బట్టి చూస్తే ప్రతి ఒక్కరికి కూడా డ్రగ్ ఎడిక్షన్ అనేది ఉంది. తర్వాత కొంతమంది రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళడము, తర్వాత అక్కడ మారడము, ఇవన్నీ కూడా జరిగాయి అనుకోండి. సో అందరి భాగోతాలు బయటకు వచ్చేసాయన్నమాట. సో ఈ మస్తాన్ సాయిని అయితే పోలీసులు, ముఖ్యంగా ఏపీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వాళ్ళు అరెస్ట్ చేశారు. తర్వాత దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఈ దర్యాప్తులో అనేక విషయాలు బయటకు వచ్చాయి. అతని మొబైల్లో అనేక మంది అమ్మాయిలకు సంబంధించిన పర్సనల్ వీడియోలు, చాలా కాస్త అంటే వాళ్ళని కాస్త ఇబ్బందికరమైన వీడియోలన్నీ కూడా ఇతను తీసుకొని అతని మొబైల్లో పెట్టుకున్నాడట. అలాగే వాటి ద్వారా ఆ అమ్మాయిల మీద బ్లాక్మెయిల్ చేయడాలు, వాళ్ళని ఇట్లా అబ్యూస్ చేయడాలు, వాళ్ళకి ఇలా డ్రగ్స్ పెడ్లింగ్ కావచ్చు, లేకపోతే డ్రగ్స్ సప్లైలో వాళ్ళని వాడడాలు, ఈ విధంగా చేస్తూ వచ్చాడు. అదొక్కటే కాదు, సోషల్ మీడియాలో కూడా అనేక మంది అమ్మాయిలతో పరిచయాలు పెంచుకొని వాళ్ళని చిన్నగా, నేను సినిమాల్లో మీకు అవకాశాలు ఇప్పిస్తాను, నేను మిమ్మల్ని బాగా లైఫ్ ఇంకా బాగా అయ్యేటట్టు చేస్తాను అని చెప్పేసి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని తర్వాత వాడుకొని, లైంగికంగా కూడా వాడుకొని ఆ విధంగా వాళ్ళని ఎక్స్‌ప్లాయిటేట్ చేశాడు అని చెప్పేసి వార్తలు అయితే ఉన్నాయి. సో ఇది పరిస్థితి. పోలీసులు అయితే ఈ విషయం వెల్లడించారు. సో ఇదొక్కటే కాదు, అతని మొబైల్లో ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే, అతని మొబైల్లో ఉన్న వీడియోల్లో
లావణ్య వీడియో కూడా ఉంది, ఒక బెడ్రూమ్ వీడియో అనేది అక్కడ ఉంది అని చెప్పేసి ఒక వార్త. గత కొద్ది రోజుల నుంచి కూడా లావణ్య మస్తాన్ సాయి విషయంలో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్య చేస్తూ వచ్చారు. అదేంటంటే తామిద్దరం గుంటూరులో ఉన్నప్పుడు ఒక హోటల్ రూమ్లో ఉన్నప్పుడు ఆవిడ డ్రెస్ చేంజింగ్ చేసుకుంటే అతను వీడియో తీశాడు, ఆ విషయంలో గొడవ అయ్యింది. సో ఆ గొడవ కాస్త పెద్దదయ్యి తర్వాత ఆయన అత్యాచారం చేయబోతే ఆవిడ అక్కడ నుంచి వెళ్ళి పోలీస్ కేసు పెట్టారు అని చెప్పేసి లావణ్య గారు కూడా చెప్పడం జరిగింది. సో ఇదంతా చెప్పిన తర్వాత మరి అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి క్లారిటీ లేదు. కానీ ఎప్పుడైతే ఈ మస్తాన్ సాయి ఇప్పుడు డ్రగ్ విషయం కావచ్చు, అలాగే ఆయన మొబైల్లో ఉన్న అమ్మాయిల ఈ ఫోటోలు ఇవన్నీ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఎప్పుడైతే బయటకు వచ్చాయో పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారో ఇదంతా కూడా నిజమే అనేది క్లారిటీ వచ్చేసింది. సో వాళ్ళకున్న ఫ్రెండ్షిప్ కావచ్చు, వాళ్ళిద్దరూ కలిసి అక్కడ ఒక గదిలో ఎందుకు ఉండాల్సి వచ్చింది, అలాగే వాళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ చేస్తున్న అవసరాలు ఏమొచ్చాయి అనే ప్రశ్నలు కూడా వచ్చాయి. సో రాజ్ తరుణ్ ఏ ఆరోపణ అయితే చేశాడో ఆ ఆరోపణే నిజమైన పరిస్థితి అయితే ఏర్పడింది ఇక్కడ దాకా. సో ఈవిడ ఇప్పటికీ కూడా మళ్ళీ అది కాదు అని చెబుతూనే వస్తుంది, కానీ ఇక నమ్మే పరిస్థితి అయితే కనపడటం లేదు. సో ఇది ఇక్కడ ఉన్న సిచ్యుయేషన్. అయితే ఆ వీడియో పూర్తి స్థాయిలో మరి ఆ వీడియో ఇంకా బయటికి రాలేదు, కానీ పోలీసులకైతే అదొక ఎవిడెన్స్గా అయితే పనిచేసే అవకాశం ఉంది. మరి ఆవిడ పోలీసులకి దాన్ని ఎవిడెన్స్గా ఇచ్చారా లేదా, ఇన్ని రోజులు ఆవిడ మస్తాన్ సాయి మీద ఆ కేసు పెట్టి తిరిగి ఎందుకు దాన్ని హైలైట్ చేయలేదు అనే ప్రశ్న అయితే వచ్చింది. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే దీంట్లో శేఖర్ భాష గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ మస్తాన్ సాయి అనేవాడు డ్రగ్ పెడ్లర్ అని, అలాగే లావణ్య కూడా డ్రగ్ పెడ్లర్ అని ఇలా చెబుతూ వచ్చాడు. ఆ తర్వాత శేఖర్ భాష మీద అటాక్ జరిగి అతను కాస్త గాయాల పాలయ్యి హాస్పిటల్కి వెళ్ళి తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ నిన్న మొన్నటి నుంచి కూడా అతను సోషల్ మీడియాలో అలాగే మీడియాలో కూడా కనిపిస్తూ అనేక విషయాలు చెబుతూ వస్తున్నాడు. సో ఈ అరెస్ట్ విషయాన్ని కూడా అతను చూసారా, నేను చెప్పిందే కరెక్ట్ అయిందని చెప్పేసి ఆయన కూడా గట్టిగా ఢంకా బజాయించి చెప్పాడనమాట. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. సో శేఖర్ భాష వీళ్ళ డ్రగ్స్కి సంబంధించిన విషయాన్ని హైలైట్ చేస్తూ వచ్చాడు గత కొద్ది రోజులుగా. వాళ్ళ కాల్ రికార్డ్స్ కావచ్చు అవన్నీ కూడా ఆయన దగ్గర పెట్టుకొని చూపిస్తూ వచ్చాడు. సో ఇవన్నీ కూడా పోలీసులకు ఒక మంచి ఎవిడెన్స్గా కూడా పనిచేశాయని చెప్పక తప్పదు. సో ఈ విషయంలో శేఖర్ భాషను అయితే అభినందించాలి. ఎందుకంటే ఆయన ఈ డ్రగ్స్ విషయాన్ని ఎక్కువగా హైలైట్ చేస్తూ ఉండకపోతే మీడియా ఫోకస్ కూడా అటు తిరిగేది కాదు. పూర్తిగా ఈ లావణ్య రాజ్ తరుణ్ వీళ్ళిద్దరి మధ్యనే నలుగుతూ ఉండేది. ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళల్లో ఎంతమంది డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారనే విషయం కూడా బయటకు వచ్చేసింది. ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించి మాట్లాడుతూ ప్రీతి అని వీళ్ళ కామన్ ఫ్రెండ్ కూడా మరొక అమ్మాయి, ఆవిడ కూడా మాట్లాడుతూ ఏమన్నారంటే, నేను కూడా గతంలో ఇట్లా లావణ్య వల్ల ఇట్లా డ్రగ్ అడిక్ట్గా అయ్యాను, నాకు అలవాటు చేసింది, తర్వాత నేను అక్కడ నుంచి బయటపడ్డాను, నా ఫ్రెండ్ వల్ల నేను రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి అక్కడ మళ్ళీ 2 ఏళ్ళు అక్కడ కొద్దిగా మారి తిరిగి రిహాబిలిటేట్ అయ్యి ఇక్కడికి బయటకు వచ్చాను, ఇప్పుడు నా జీవితం బాగానే ఉందని చెప్పేసి ఆవిడ కూడా చెప్పడం జరిగింది. సో ఇదంతా గమనించి చూస్తే ఎంత అన్యాయంగా అది కూడా సరిగ్గా తెలియని వయసు, 19-20 ఏళ్ల వయసులో ఇట్లాంటి వాటికి దిగిపోయి బానిసలైపోయి ఆ తర్వాత 5-6 ఏళ్ల పాటు జీవితం మొత్తం కొలాప్స్ చేసేసుకొని ఎన్నో కళలతోటి ఇక్కడికి వచ్చారు. మేము నటీనటులం కావాలని చెప్పేసి, అలాగే సినిమా ఇండస్ట్రీలో రంగుల ప్రపంచంలో స్టార్స్ అవ్వాలని చెప్పేసి అడుగుపెట్టిన వీళ్ళు చివరికి ఎలాంటి దుస్థితికి జారుకున్నారు, సమాజానికి ఇలాంటి ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా మిగిలిపోయే పరిస్థితికి అయితే వీళ్ళు వచ్చారు. సో ఇది వీళ్ళ జీవితాల్లో జరుగుతూ ఉన్నది. మస్తాన్ సాయి మీద ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. సో ఇంకా హైదరాబాద్లో సంబంధించిన కేసు కూడా ఏదైతే వరలక్ష్మి కేసు ఉందో దీంట్లో కూడా ఆయనకు దర్యాప్తు జరుగుతుంది. ఇంకా ఎంతమందిని ఇతను ఇట్లా డ్రగ్ పెడ్లర్స్గా మార్చాడు, ఇంకా ఇతని వెనక ఉన్న నెట్వర్క్ ఏంటి అనేది కూడా తేలాల్సి ఉంది.